తెలంగాణ అంటే నాకు గుండెలో కొట్టుకుంటుందని, తనకు తెలంగాణ అంటే ఎంతో ఇష్టమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ ఆయన జై తెలంగాణ అని నినదించారు. బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి పాట తనకు ఎంతో ఇష్టమని పేర్కొన్నారు. అలాంటి పోరుగడ్డ తెలంగాణ నుంచి ఇక్కడికి వచ్చిన వారని, మీరు మహారాష్ట్రలో ఉన్నా బోకర్లో ఉన్నా తమ గుండెల్లో మరాఠా శౌర్యాన్ని, తెలంగాణ పోరాట స్ఫూర్తిని నింపుకున్నారని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేదంటూ పవన్ తన ప్రసంగంలో విమర్శించారు. మహిళలకు ఇస్తామన్న 2,500 రూపాయల ఆర్థిక సహాయం ఇవ్వలేదన్నారు. అనంతరం పవన్ కళ్యాణ్ బల్లార్పూర్ బహిరంగ సభలో మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లా బల్లార్పూర్ నియోజకవర్గంలో మహాయుతి కూటమి అభ్యర్థి సుధీర్ ముంగటి వరకు మద్దతుగా ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. బల్లార్పూర్ ఒక మినీ భారతదేశం. ఇక్కడ అన్ని భాషలు, అన్ని ప్రాంతాల ప్రజలు కలిసి ఉంటారని, మన బతుకమ్మ, మన సమ్మక్క సారక్క జాతర ఇక్కడ ఈ నేలపై జరుగుతుందన్నారు. కొంతమంది హైదరాబాద్ నుంచి వచ్చి మన సమ్మక్క సారక్క జాతరను, బతుకమ్మను అపహాస్యం చేస్తారని, అన్ని మతాలను సమానంగా చూసే మన సనాతన ధర్మంపై దాడి జరిగితే ఖచ్చితంగా బయటకు వస్తాను, పోరాడతానన్నారు. జనసేన పార్టీని బలంగా తీసుకెళ్లడంలో మహారాష్ట్ర స్ఫూర్తి కూడా ఉందని, ఒకరు ఛత్రపతి శివాజీ మహారాజ్, ఇంకొకరు హిందూ హృదయ సామ్రాట్ బాలాసాహెబ్ ఠాక్రే అని చెప్పుకొచ్చారు. శతాబ్దాల ఎదురుచూపుల తరువాత మనకు అయోధ్య రామ జన్మభూమిలో రామ్లల్లా విగ్రహం ప్రతిష్ఠ జరిగిందని, మన బలార్ష ప్రజల అదృష్టం ఆ ఆలయానికి తలుపులు ఇక్కడ టేకుతో తయారు అయ్యాయని గుర్తు చేశారు. దారి పొడవునా వస్తుంటే హైవే మ్యాన్ ఆఫ్ ఇండియా నితిన్ గడ్కరీ మొత్తం హైవేలు నిర్మించడానికి రోడ్లు ఏమీ లేవు మన అభ్యర్థి చెప్పారని, ఇది ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన ప్రగతి అన్నారు. శివసేన, జనసేన రెండూ కూడా సనాతన ధర్మ పరిరక్షణ కోసం పనిచేసేవని, అలాంటి భావనకు స్ఫూర్తి ఇచ్చిన వ్యక్తి బాలాసాహెబ్ ఠాక్రే. ఆయన స్ఫూర్తితో ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం పొందుపరిచానన్నారు. ఆర్ఎస్ఎస్ ఉంది కాబట్టే విచ్ఛిన్న శక్తులు దేశాన్ని విడగొట్టలేకపోయాయన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం మహారాష్ట్ర అభివృద్ధి కోసం అనేక ప్రత్యేక చర్యలు తీసుకుందని, ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం స్థాపించేందుకు మీరు అందరూ ఓటు వేయాలి అని కోరారు. నూతనంగా నిర్మించిన పార్లమెంట్ భవనంలో తమిళనాడు సంస్కృతిని ప్రతిబింబించే సెంగోల్ ఏర్పాటు చేశారని, మహారాష్ట్ర నుండి మరాఠా భాషకు పార్లమెంట్లో క్లాసికల్ భాషగా గుర్తింపు ఇచ్చారని గుర్తు చేశారు. 10 ఏళ్ల క్రితం దేశంలో ఎక్కువ ఉగ్రవాద దాడులు జరిగేవని, అలాంటి సమయంలో నేను దేశానికి బలమైన వ్యక్తి ప్రధానిగా ఉండాలి అని కోరుకున్నానన్నారు. అప్పుడు నాకు కనిపించిన వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ అని, ఆయన నేతృత్వంలో బలమైన దేశంగా భారత్ ఎదిగిందని, ఉగ్రవాద దాడులు తగ్గాయన్నారు. భారత్ $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మారాలంటే మహారాష్ట్ర ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందాలన్నారు. మహారాష్ట్ర అభివృద్ధి చెందాలన్నా, బల్లార్పూర్ అభివృద్ధి చెందాలన్నా, 1,00,000 కోట్ల ఆర్థిక వ్యవస్థగా మహారాష్ట్ర ఎదగాలంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థిని గెలిపించండి అన్నారు. నేను ఆంధ్రప్రదేశ్లో మార్పు తీసుకొచ్చి చూపించానని, వైసీపీని ఓడించలేరు అంటే ఓడించి చూపించానని, ఇప్పుడు మీరు కూడా ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించడానికి సిద్ధం కావాలన్నారు. నా పిల్లలు 2తో నేను మరాఠీలో మాట్లాడతాను. భాష మీద గౌరవంతో నేర్చుకున్నానన్నారు. విదేశీ భాషలు నేర్చుకునే మనం మన సరిహద్దు రాష్ట్రాల భాషలు నేర్చుకోవాలి కదా. కనీసం 5 ప్రాంతీయ భాషలు నేర్చుకోవాలి. మన భాష, సంస్కృతిని నేర్చుకోవాలన్నారు. మీరందరూ చాలా మంది పక్కన తెలంగాణ నుంచి వచ్చారు. జై తెలంగాణ. మీకు తెలుసు కదా, నా తెలంగాణ అంటే గుండెలా కొట్టుకుంటుంది. నాకు ఇష్టమైన పాట తెలుసు కదా, బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి, ఏ బండిలో పోతావు కొడుకు నైజాం సర్కరోడ. అలాంటి పోరుగడ్డ తెలంగాణ నుంచి వచ్చారు మీరు. మీరు మహారాష్ట్రలో ఉన్నా, బోకర్లో ఉన్నా, మీరు గుండెల్లో మరాఠా శౌర్యాన్ని నింపుకున్నారు, తెలంగాణ పోరాట స్ఫూర్తిని నింపుకున్నారు. జనసేన సభ పెట్టినప్పుడు 2014లో గద్దరన్న గారి పాట పాడాను. బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి, ఏ బండిలో పోతావు కొడుకో నైజాం సర్కరోడ. మన భాష మీద ఇష్టం, భాష మీద గౌరవం. నా పిల్లలిద్దరూ మరాఠీలో మాట్లాడుతున్నా, నా పిల్లలిద్దరితోటి, నా కొడుకుతోటి, నా కూతురితోటి. సో నాకు మరాఠీ చాలా గౌరవం. మహారాష్ట్ర మరాఠీ భాష, ఆ భాష మీద ఉన్న గౌరవంతో
నేర్చుకొని మరి ఎందుకంటే మన భారతదేశం ఎక్కడో జర్మనీ నుంచి మ్యాక్స్ ముల్లర్ భవన్ పెడితే మనం జర్మనీ నేర్చుకుంటాం. అలయన్స్ ఫ్రాన్సెస్ అని చెప్పి ఒక ఫ్రెంచ్ది పెడితే ఫ్రెంచ్ నేర్చుకుంటాం. మెకాలే వచ్చి ఇంగ్లీష్ చెప్తే ఇంగ్లీష్ నేర్చుకున్నాం. మన రాష్ట్రాలు పక్క పక్కన ఉంటాయి. మనకి తెలంగాణ పక్కన మహారాష్ట్ర ఉంటుంది, మనకు ఆంధ్రాకి ఛత్తీస్గఢ్ ఉంటుంది, ఒరిస్సా ఉంటుంది బార్డర్, తమిళనాడు ఉంటుంది, కర్ణాటక ఉంటుంది. కానీ మన భాషలు మనం నేర్చుకోవడానికి ఇబ్బంది పడతాం. భారతదేశపు ఐక్యత ఉండాలి అంటే అందరికీ కనీసం 4-5 భాషలు రావాలి. జనసేన చాలా బలంగా తీసుకోవడానికి దానికి మహారాష్ట్ర నుంచి కూడా స్ఫూర్తి ఉంది. ఆ స్ఫూర్తి ఒకరు ఛత్రపతి శివాజీ మహారాజ్ అయితే ఇంకొకరు బాళాసాహెబ్ ఠాక్రేజీ. ఈరోజు ఆయన్ని స్మృతించే దినం కాబట్టి ముందు ఆయనకి నివాళులు అర్పిస్తూ సభను ప్రారంభిద్దాం. शिवसेना और जनसेना दोनों ही सनातन रक्षा के लिए समर्पित सेनाएं हैं और मुझे इसीलिए यहाँ आते खुशी हो रही थी कि मेरे आदर्श हिंदू हृदय सम्राट बाला साहेब ठाकरे जी की भूमि पे आने का मौका मिला है. ఈరోజు ఆయన స్మృతి దినం అంటే మన ప్రాంతీయతని విస్మరించిన జాతీయవాదం జనసేనది.